మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళకు శతకోటి వందనాలు. మీరందరూ కూడా మన నాయకులు మహిళలు ఇక్కడ స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కింద ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నన్ను స్వాతంత్రం వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యేగా మీరు ఎన్నికయ్యారు. మేమందరము మిమ్మల్ని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడానికి మా కృషి ఉంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజు మీరు మా మధ్యలో ఉండాలి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అని కోరడం జరిగింది. దానికే నేను రేపు నాకు మనకి సీఎం గారు మన ప్రోటోకాల్ మహిళా దినోత్సవ జరుపుకోవడం ఉంది కాబట్టి ఈ రోజు సాయంత్రమే ఇక్కడ ఈ మహిళా దినోత్సవం మీ అందరి మధ్య జరుపుకోవాలని నిర్ణయించి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మహిళా దినోత్సవం మనకి ఒక్క మార్చి 8 అనుకుంటే అది తప్పే. ప్రతిరోజు ప్రతి నిమిషం మహిళదే విజయం ఈరోజు. ఎందుకంటే ఏ మహిళ అయితే ఇంట్లో కానీ బయట కానీ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తుందో అక్కడ విజయం ఉంటుంది. ఏ మహిళ అయితే ప్రశాంతంగా ఏ సమస్యనైనా చిటికల మీద ఏ సమస్య కూడా ఒక్క నిమిషంలో దాన్ని పరిష్కరించగలిగే శక్తి మహిళకు ఉంది. అలాగే అదే ఒక కుటుంబంలో తన భర్త సమస్యని, బిడ్డ సమస్యని, అన్న సమస్యని, తల్లిదండ్రుల సమస్యల్ని, తమ్ముడు సమస్యల్ని, ఎవరి సమస్యలు వచ్చినా తను పెద్ద దిక్కుగా ఉండి ఆ సమస్యని పరిష్కరించడంలో ఈరోజు ముందడుగేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నిరాశ అనేది లేకుండా ప్రతి నిత్యం మీరు ఒక్క పని చేసి మేము ఇంక చాలు మేము చేయలేము అని చెప్పే మహిళ మనలో ఎక్కడ ఒక్కరు కూడా లేమని చెప్పి నేను అనుకుంటుంటాను. ఎందుకంటే ఈరోజు మనము వంట మాత్రమే చేసి గమ్మగా అయిపోతే మిగతా పనులు ఎవరు చేస్తారు? మనం పిల్లల్ని చూసుకుంటాం, భర్త ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళకేం కావాలో చూస్తాం, తల్లిదండ్రులు చూస్తాం, అత్తమామల్ని చూస్తాం. వీళ్ళందరినీ చూడటం అనేది ముఖ్యంగా ముందు కుటుంబం ముందు ఇంట గడిచి రచ్చగలమన్నారు. మహిళా